అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది. దానికి శ్రీకృష్ణుని భక్తుడైన హరిదామ్యుడు అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం వలన వర్షం దాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి. వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు. ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు. హోరు గాలి, వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రమం దొరుకుతుందేమోనని 10-12 మధ్యన వయసు ఉండగా సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన చలి నుండి కాపాడటానికి వేరే మరింకేం అచ్చాదానలేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటు పోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు. అటు ఇటు పరికించి చూశాడు. ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రమం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించటంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు. తూర్పు తెల్లవారుతుండగా వాన ఆగిపోయింది. ప్రజలింకా తలుపులు తీరవలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచి వెళ్తుండగా అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టిలో పడ్డాడు. కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన చలిలో ముడుచుకొని ఉన్న ఆ బాలుని చూసి గురువు దయార్ధ హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్ళి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరిచి ఎదుట నిలిచి ఉన్న గురువుని చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు. ఎవరు నువ్వు? ఈ వానా చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువు కోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటు పోవాలో తెలియక ఈ చెట్టుని ఆశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహాదానందంతో అనంతుడు గురువుని అనుసరించాడు. గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తలదాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు. గురువుకు కృతజ్ఞతలు చెప్పుకుని అనంతుడు ఆ శిష్యుడు వెనక వెళ్ళాడు. ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని, ఇతర చిన్నా చితకా పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు. కొంతకాలం తరువాత ఎందుకో అనంతుడు ముఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతని పట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి. అసలు కారణం వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవటానికి నీడా దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చి అందరినీ గమనించేవాడు. అనేక మంది ఇక్కడికి వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు. ధ్యాన మందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో భగవంతుణ్ణి కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్య, వాక్శుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు.
రోజంతా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది? తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? ఇది అతనిలో నైరాశ్యానికి మూల కారణం. ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించటంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు. ఎన్నడూ లేని ఒక కొత్త కాంతి అతని ముఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగి పొర్లుతున్నాయి. అందుకు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గురువుగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోకి వెళ్ళి తలుపులు మూసుకుని కిటికీలో నుండి అనంతుణ్ణి గమనించసాగాడు. ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకుని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని, తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు. అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోకి వెళ్ళి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే సడీ చప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు. అనంతుడు మందిరం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం మందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడటం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు. కృష్ణ, అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు. నాకు చదువు రాదు, పూజలు రావు, స్తోత్రాలు రావు. అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నుణ్ణి చేసుకోవాలని వచ్చాను. రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించటం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటి కూడా కింద పడకుండా ఆడాడు. ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి మందిరమంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో, కృష్ణ చెప్పు, ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహం నుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతో పాటు స్వామి మాటలు కూడా ప్రతిధ్వనించాయి. మిత్రమా, అనంత, నీ విద్యలు అమోఘం. అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నాడు. తప్పకుండా కృష్ణ అని లేచి నిలబడ్డాడు అనంతుడు. బయట నుంచి ఈ దృశ్యం చూసి శ్రీకృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. తలుపులు తెరిచిన అనంతుడు గురువుని చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కానీ గురువుగారు అతన్ని అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. నాయనా అనంత, ఎన్నో దశాబ్దాల నుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను. ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను, ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈరోజు నిర్మల భక్తి భావంతో, సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రమంలో పనివాడవు కాదు, నా ప్రథమ శిష్యుడవు. నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు. ఆనందాశ్రువులతో దైవానుగ్రహం పొందాలంటే కేవలం జపతపాదులు, యజ్ఞ యాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు, వాటితో బాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.